తిరిగి వార్తలకు స్వాగతం. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం పిప్పల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు మాట్లాడుతూ 135 సంవత్సరాల చరిత్ర కలిగిన జాతీయ పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. దేశానికి ఎందరో నాయకులను అందించిన ఘనత కాంగ్రెస్దేనని తెలిపారు. ఆనాడు శాంతి అహింస ఆయుధంగా మహాత్మా గాంధీ మనకు స్వతంత్రం సాధించారని, నేడు హింస బాగా పెరిగిపోయిందని అన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా అది కాంగ్రెస్ లోంచే వచ్చిందేనని గుర్తించాలని అన్నారు. రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ కు పూర్వవైభవం రావడం ఖాయమని అన్నారు. తొలుత మహాత్మా గాంధీ చిత్రపటానికి పలువురు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రతి ఇంటికి భవిష్యత్ గ్యారంటీ తెలుగుదేశం జనసేన లక్ష్యమని ఉండి ఎమ్మెల్యే మంత్రి రామరాజు అన్నారు. మండల కేంద్రమైన ఉండిలో టీడీపీ జనసేన శ్రేణులతో కలిసి బాబుతో నేను ఇంటింటికి రాంబాబు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంత్రి రామరాజు మాట్లాడుతూ జనసేన తెలుగుదేశం పార్టీ సారథ్యంలో ప్రతి ఇంటికి భవిష్యత్తు గ్యారంటీ ఉంటుందని, ఇప్పుడున్న పథకాల కంటే మేలైన సంక్షేమ పథకాలు అమలు చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ పాలన భవిష్యత్ తరాలు కూడా పూర్తిగా నాశనం చేసేలాగా కొనసాగుతోందని అన్నారు. మాజీ సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కరిమిరక నాగరాజు, కాకిత బుజ్జి, సెన్నంశెట్టి హరినాయుడు, జిత్తిక శ్రీనివాస్, యశోదకృష్ణ, కృష్ణంరాజు, సాయి లచ్చిరాజు, గురుబల్లి సత్యనారాయణ, కన్నెగంటి రుత్కల టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. గ్రామంలో పడవల దగ్గర ఒకటో వార్డులో ప్రారంభించి సీతారాంపేట, కాములపేట, కొండపేట, అదేవిధంగా జంగల్ కాలనీలో ఈరోజు ఇంటింటికి మన రాంబాబు, అదేవిధంగా భవిష్యత్తు గ్యారంటీ బాబుతో నేను కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రతి ఇంటికి వెళ్ళి రాబోయే రోజుల్లో సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు ఏదైతే సూపర్ 6 మేనిఫెస్టో ఏదో ఉందంతా కూడా ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గ్రామాల్లో చూస్తున్నాం అన్నీ కూడా కరెంటు పోల్లన్నీ రోడ్డు మయాన్ని ఉండటం కానీ, అనీవెన్గా ఉండటం కానీ, డ్రైనేజ్ వ్యవస్థ ఇబ్బందులు కానీ, త్రాగునీరు ఇబ్బందులు కానీ పలు ప్రాంతాల్లో చెప్పడం జరుగుతూ ఉన్నారు. కొంతమంది వెళ్ళినప్పుడు ఫంక్షన్ మాకు తీసేశారు, గతంలో వచ్చేది ఇప్పుడు తీసేశారని చెప్పి కూడా వారు ఎక్కువగా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి జనవరి మాసం వస్తుంది, మన ప్రాంతంలో ఈ పాటికి ఆకుమళ్ళేసి ఊడ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడికి వెళ్ళినా చూసినా కాలం నిండా చెత్త పట్టేసి గొడవడకి ఇవాళ కాళ్ళకూరు గ్రామంలో సంబంధించి రైతులందరూ మీటింగ్ చేసుకుని మేము సొంతంగా చేసుకుంటాం, మా వ్యవసాయం కానీ మా చెరువులు కానీ ఏమైపోతాయి తెలియని పరిస్థితి ఉందని చెప్పి అందరూ వాపోతున్నా ఉన్నారు. అలా అన్ని కాలువలు కూడా ఓల్డ్ వెంకయ్య గారు కూడా అట్లాగే ఉంది పరిస్థితి. ప్రతి కాలువ కూడా చెత్తతో నిండిపోవటం, మురికాలను మొగదిన్ని మురికాలు లాంటి అన్ని కూడా మ్యాటేసిపోవడం, ఇన్ టైంలో గ్రాంట్స్ ఇవ్వకపోవడం ద్వారా రైతులు అత్యధికంగా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అన్ని మొట్టమొదటిగా ప్లాన్ చేసుకుని చక్కగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వేగ్నేశ గోపాలకృష్ణంరాజు విమర్శించారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండి పెదవంతెన సెంటర్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద 139వ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నియోజకవర్గ ఇన్ఛార్జి వేగ్నేశ వెంకట గోపాలకృష్ణంరాజు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కండుల పండుగగా పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య గురువారం నిర్వహించారు. గోపాలకృష్ణంరాజు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణంరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు పుంజుకుంటోందని, పూర్వవైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రత్యేక కార్యకర్త నాయకులు ఒక సైనికుల్లా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశానికి ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. మోడీ వికసిత్ భారత్ లో ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విభజన హామీలు అమలు చేయకుండా మోడీ నిమ్మతకు నీరెట్టినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీ భారత్ జోడీ యాత్రలో ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. కార్యక్రమంలో అంకం సీతారాం, అడబాల శ్రీనివాసరావు, కొండలరావు, ఆదిశేషు, కేశవరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవలి మండలంలో పెరవల్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. గడప గడపకు తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అధికార సమక్షంలో ప్రతి ఇంటికి వెళ్లి తెలుసుకున్నారు. జిల్లాలో నవంబర్ 25 నుంచి జనవరి 26 వరకు రూట్ మ్యాప్ మేరకు జిల్లాలో 512 గ్రామ సచివాలయ పరిధిలో ప్రచార రథం ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తూ లబ్ధిదారులకు పథకాలు అందజేస్తున్నట్లు వికసిత్ భారత్ నోడల్ అధికారి, కేంద్ర ఉన్నత విద్యా డిప్యూటీ సెక్రటరీ ప్రియాంక చతుర్వేది తెలిపారు.
గురువారం ఐపంగిడిలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో డిప్యూటీ సెక్రటరీ ప్రియాంక చతుర్వేది ఆధ్వర్యంలో సంబంధిత జిల్లాధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సందర్భంగా కేంద్రం ఎన్నో పథకాలు అమలు చేయడం జరుగుతోందని అన్నారు. అందులో ఎంతమంది ప్రయోజనం కలిగింది, ఇంకా ఎంతమంది అర్హులు కలిగి ఉన్నారో తెలుసుకోవడం, జిల్లా మండల గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆహ్వాన ఉత్సవ్ సాంస్కృతిక కమిటీల ముఖ్య ఉద్దేశమని కేంద్ర పోర్టల్ నోడల్ అధికారి, కేంద్ర ఉన్నత విద్యా డిప్యూటీ సెక్రటరీ ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు. జిల్లాలో విద్యా దీవెన కింద మొత్తం 26,682 విద్యార్థులకు 24,496 మంది తల్లుల ఖాతాలకు 19,50,00,000 రూపాయలను శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ చేయనున్నట్లు తూర్పుగోదావరి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎం సందీప్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 4వ విడత జగనన్న విద్యా దీవెన పథకం కింద వివిధ కేటగిరీలలోని విద్యార్థులకు సంబంధించిన తల్లుల ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని అన్నారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి రాష్ట్ర స్థాయి విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొంటారని, జిల్లా స్థాయి కార్యక్రమం స్థానిక కలెక్టరేట్ నుంచి నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధులత, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొంటారని తెలిపారు. జనవరి నెలలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా పథకాలను, ఆడుదాం ఆంధ్ర 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను పూర్తి స్థాయిలో విజయవంతంగా నిర్వహించాలని, అందుకు సంబంధించి అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధులత స్పష్టం చేశారు. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధులత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంలో క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన ప్రణాళికపై సూచనలు అందజేసినట్లు తెలిపారు. జిల్లాలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా పథకాలను విజయవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామ స్వరాజ్య స్థాపన లక్ష్యంగా మహిళల ఆర్థిక సామాజిక స్వావలంబన దిశగా 2024 జనవరి నెలలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, బడుగు బలహీన వర్గాల మార్గనిర్దేశకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ వంటి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించడం జరుగుతోందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, సమాచార, పౌర సంబంధాలు, సినిమా ఆటోగ్రాఫ్ శాఖ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్లతో సీఎం క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవ తదితర కార్యక్రమాలపై కలెక్టర్లకు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లా ఇన్ఛార్జి మంత్రి, బీసీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధులత, రాజనగరం, గోపాలపురం, నిడదవోలు శాసనసభ జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, జి శ్రీనివాస్ నాయుడు, కోఆర్డినేటర్లు గూడూరు శ్రీనివాస్, చంద్ర నాగేశ్వర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అందరికీ మెరుగైన వైద్య సేవలు, ఆరోగ్య భద్రత పెంచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం కింద 25 లక్షల వరకు పరిమితిని పెంచడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధులత పేర్కొన్నారు. గురువారం ఉదయం రాజేంద్ర నగర్ 3-4 సచివాలయ పరిధిలో ఆరోగ్యశ్రీ పథకం కార్డులను లబ్ధిదారులకు కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధులత మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి ఒక్క కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకంపై ప్రజలకు ఎటువంటి సందేహాలు రాకుండా అవగాహన కల్పించే ఉద్దేశంతో ఇంటింటా ప్రచారం చేయడం జరుగుతోందని అన్నారు. ఇప్పటివరకు కేవలం పేద వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే ఆరోగ్యశ్రీ పథకం వార్షిక ఆదాయం నేడు 5 లక్షల నుండి వార్షిక ఆదాయం పొందుతున్న మధ్య తరహా కుటుంబాలకు వర్తింపచేయడం జరుగుతోందని అన్నారు. ప్రస్తుతం ఆరోగ్య సేవల వారి వార్షిక ఆర్థిక పరిమితిని 25 లక్షల వరకు పెంచడం జరిగిందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఏపీపీఎస్సీ ద్వారా శాఖాపరమైన పరీక్షలను డిసెంబర్ 29, 30 తేదీలో నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఏపీపీఎస్సీ ద్వారా శాఖాపరమైన పరీక్షలను విద్యాశాఖ ద్వారా పశుసంవర్ధక శాఖ పోస్టుల భర్తీ నిర్వహణపై జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ జి నరసింహులు మాట్లాడుతూ ఆబ్జెక్టివ్ కన్వెన్షనల్ విధానంలో డిసెంబర్ 29, 30 తేదీల్లో ఏపీపీఎస్సీ ద్వారా శాఖాపరమైన పరీక్షల నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు.
రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో నిర్వహిస్తున్న శాఖాపరమైన పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ తో పాటు ప్రభుత్వంచే గుర్తింపబడిన అసలు ఫోటో గుర్తింపు కార్డుతో పరీక్షలు ప్రారంభించడానికి అరగంట ముందే పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించవలసి ఉంటుందని 1 నిమిషం ఆలస్యమైన అనుమతించడం జరగదని తెలిపారు. ఈనాటి బంగారు మాట. కష్టతరమైన ప్రారంభం సుఖమైన ముగింపుకు దారి తీస్తుంది. జాన్ హేవుడ్. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.